గురుగారు, ఆగస్టు నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వారికి ఈ యొక్క నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులు విజయాన్ని స్థిరానికి చేరుకుంటాయి. ఈ రాశి వారికి రవి చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అది వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు రావటం జరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవటం అనేది జరుగుతుంది. పోయినటువంటి ప్లేస్లో గౌరవము గుర్తింపు రావటం అనేది ఒక మంచి పరిణామంగా వీళ్ళు ఫీల్ అవుతారు. మీరు చేస్తున్నటువంటి మంచి పనులకి మంచి వీళ్ళకి రావటం జరుగుతుంది అన్నమాట. గౌరవము గుర్తింపు రావటము, ఏం చేసినా సరే అది కలిసి రావటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మానసిక ప్రశాంతత అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకి విద్యా విషయాల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అత్యధికమైనటువంటి బిందువులతో శని యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా వాటిలో కూడా సానుకూలత పొందగలుగుతారు. మరియు అదేవిధంగా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఈ యొక్క నెలలో సంచారం చేస్తున్నాడు. దాని ద్వారా వచ్చినప్పటికీ విశేషమైనటువంటి ధన ప్రాప్తి, అంటే ఫైనాన్షియల్గా కూడా కొంచెం సానుకూలమైనటువంటి ప్రాప్తి కూడా పొందగలుగుతారు. అనుకున్న దానికన్నా కూడా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాలు కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా కాంటాక్ట్స్ ఏర్పడుతూ ఉంటాయి. గొప్ప వాళ్ళతో, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారితో కాంటాక్ట్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది. రాజకీయంగా కూడా ఎదగటానికి ఒక మంచి సమయం అనేది వస్తుంది. వీరు చేసేటువంటి పనికి సమయానుకూలంగా వీరికి వచ్చేటువంటి పేరు కూడా వీరికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంటుంది. వీరు కొంచెం అటు ఇటుగా చేసినప్పటికీ కూడా వీరి యొక్క పేరు బాగా అంటే వీరికి రావాల్సినటువంటి దానికన్నా కూడా 10 పేరు వస్తుంది అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెలలో వారు నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతాయి. మరియు అదేవిధంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కూడా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. స్త్రీలతో సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి. అదేవిధంగా వివాహ శుభకార్యాల్లో కూడా పాల్గొనగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ గురువు రవి ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి స్థానంలో సంచారం చేస్తున్నాడు. చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడు స్థితి అంత సానుకూలంగా లేదు. 3వ తారీఖు వరకు అష్టమంలోనూ తదుపరి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠిస్తే సరిపోతుంది. హనుమాన్ దేవాలయ దర్శనం వెళ్ళటం, అదేవిధంగా స్వామివారికి సింధూరం సమర్పించటం, ఆ సింధూరాన్ని ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చినప్పటికీ వ్యాపార పరంగా ఇంకా కొంచెం అనుకూలంగా ఉండాలి అంటే దుర్గాదేవిని పూజించాలి. అమ్మవారిని పూజించినట్లయితే వీటితో పాటు, అంటే హనుమాన్ చాలీసా చదువుతూ వాటితో పాటు అమ్మవారిని పూజించినట్లయితే ఈ నెల చాలా దివ్యమైనటువంటి విషయాలతో ఈ యొక్క నెల అనేది ముగుస్తుంది అన్నమాట ఈ రాశిలో ఉండేటువంటి వారు. ఇప్పటిదాకా మనం గమనించింది మొత్తం వచ్చినప్పటికీ గోచార రీత్యా ఈ యొక్క రాశి వారికి ఎలా ఉందనేది చూసాం. గోచారంతో పాటు స్వజాతక విశ్లేషణ చేసుకోవటం ద్వారా వారి జాతకంలో కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరేమో చాలా బాగుందని చెప్పారు, మా జాతకంలో కొన్ని ఇష్యూస్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి, అది ఏ విధంగా ఏర్పడుతున్నాయి? మీ జాతకంలో ఏర్పడేటువంటి ఇష్యూస్కి మీ స్వజాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలే మూలంగా ఉంటాయన్నమాట. సో మీ దశాంతర్దశల విషయాల్లో మీరు స్వయంగా తెలుసుకోవాలి అంటే అప్పుడు మమ్మల్ని సంప్రదించినట్లయితే దశాంతర్దశలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ముందుగానే మన జాతక విశ్లేషణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి విషయాలు చేయకూడదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ సమయంలో చేస్తే బెటరు అనేటువంటి విశ్లేషణతో పాటు వైవాహిక జీవితంలోనూ వస్తున్నటువంటి సమస్యలు, ప్రేమ విషయాల్లో వస్తున్నటువంటి సమస్యలను కూడా పూర్తిగా కూలంకషంగా విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది.